శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 12వ అధ్యాయం భక్తి యోగంలో ఈరోజు 12వ శ్లోకం, 13వ శ్లోకం, 14వ శ్లోకం 3 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. మనకు పరమాత్మ అర్జునుడు అడిగినటువంటి నిరాకార తత్వమా, నిరాకార తత్వాన్ని ఉపాసన చేసే ఉపాసన గొప్పదా, ఉపాసకుడు గొప్పవాళ్ళ, మరియు సాకారంలో చేసే ఉపాసన గొప్పదా, ఉపాసన చేసే వాళ్ళు గొప్పవాళ్ళు అనే విషయాన్ని అని అడిగితే చెప్పుకుంటూ వస్తున్నారు పరమాత్మ. నిరాకార తత్వాన్ని ఉపాసన చేయడం కష్టమని, ఎందువల్లంటే దేహాభిమానం ఉన్న వాళ్ళు చేయలేరని చెప్పాడు. మరి సాకార రూపంలో ఉందని కూడా చేసేదానికి కూడా కొంచెం కష్టమే. దాన్ని ఎలా చేయాలో చెప్పుకుంటూ వస్తారు. మనకు సలహా ఇస్తున్నారు. ఎలా మన మనసును బుద్ధిని భగవంతుడికి అర్పించాలని, మరియు ఆయన ఏందే మనసు నిలపాలని చెప్పి, దానికి మనసు ఇవ్వడం చేత రాకపోతే అభ్యాసం చేయమని చెప్పి, అభ్యాసం కూడా రాకపోతే కర్మలు తనకు అర్పించమని, అది కూడా రాకపోతే కర్మఫల త్యాగం చేయమని చెప్పి సలహా ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు ఈ 12వ శ్లోకంలో మొత్తాన్ని కలిపి ఒకే ఒక శ్లోకం చెప్పేస్తున్నారు. అంటే మనకు చెప్పే సందేశం ఏంటంటే, నిరాకార తత్వాన్ని అందుకోవాలి. ముందే భగవంతుడికి ఆకారం లేదు. ఆకారము లేని నిరాకార తత్వంతో ఉన్న పరమాత్మను అంతటా వ్యాపించిన వాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. ఆ అతీతంగా ఉన్న శక్తిని అందుకోవడం కష్టం. అలా కష్టానికి పడే దాంట్లో, అభ్యాసం చేసే దాంట్లో, సాధన చేసే దాంట్లో ఏ మార్గాలు ఉన్నాయి, ఎలా చెయ్యాలి అనే విషయాన్ని చెప్తూ 13-14 శ్లోకాల నుంచి ఇంకో కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఏంటది? ఎవరు ఉపాసన చేసేవాళ్ళు తనకెవరు ఇష్టం అంటే, మామూలుగా ఎలా ఉంటుంది, మనం భగవంతుడికి ఇది ఇష్టం అది ఇష్టం అని మనం పోతుంటాం, మన ఇష్ట ప్రకారం పూజలు చేసుకుంటూ పోతుంటాం. కానీ భగవంతుడికి కూడా ఇష్టం ఉంది. ఆయనకి ఎలాంటి భక్తుడు అంటే ఇష్టం అనే విషయాన్ని ఆయన 35 గుణాలతో చెప్పేశాడు. 7 శ్లోకాలు మొత్తం వివరించేశాడు. ఆయన నాకు ఎట్లా ఉండాలి, నా భక్తుడైన వాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే నాకు ఇష్టం అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు పరమాత్మ ఈ శ్లోకాల్లో. ముందు 12వ శ్లోకం ఉపాసన గురించి చాలా చక్కగా చెప్పారు. దీంట్లో ఉపాసన విషయం ఏం చెప్పారంటే, శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగః త్యాగాశ్చాంతిరనంతరం. చాలా చక్కగా చెప్పారు. మామూలుగా మనకు మొదటి నుంచి చెప్తున్న విషయం ఒకటే. ఏం చెప్పారు? సత్కర్మలే చెయ్యాలి. మొదటిది అది. ముందు మంచి పనులే చెయ్యాలి, శాస్త్రం చెప్పిన పనులే చెయ్యాలి. ఆ చేసే దాంట్లో కూడా నిష్కామంగా చెయ్యాలి. ముందు సత్కర్మ చేస్తూ చేస్తూ పోయి కోరికలు లేకుండా ఉండే స్థితికి ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి? ఆ సాధన చేసిన ఆ క్రియలన్నింటినీ కూడా వచ్చే ఫలితాన్ని, ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పించాలి. ఫలం ఆశించకూడదు అని చెప్పారు. అంటే భగవంతుడికి చేయాలి. మరియు సంఘం ఉండకూడదు, ప్రపంచ విషయాల్లో సంఘం ఉండకుండా పరమాత్మ ఏందే లీనమై ఉండాలి అని చెప్పారు. తర్వాత ఈశ్వరార్పణ బుద్ధి, నువ్వేం చేస్తున్నా అన్ని ఈశ్వరుడికి అర్పించాలనే విషయాన్ని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విషయాన్ని ఇంకొంచెం బాగా వివరిస్తూ ఈ శ్లోకం చెప్పేశారు. చెప్పే విధానము ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలో చెప్తున్నారు. కానీ ఇది ఒక స్థాయి భేదం ఉంది దీంట్లో. ఈ శ్లోకంలో ఒక అర్థము ఎలా ఉందంటే, ఒక సాధకుడు, సామాన్య సాధకుడు గురించి చెప్తోంది దీంట్లో. నిరాకార తత్వం వెళ్ళిన వాడి పరిస్థితి వేరే, మామూలు సాధారణ స్థాయిలో ఉండేవాడి సంగతి వేరే. సాధారణమైన స్థాయి గురించి మాత్రమే ఈ శ్లోకం చెప్తోంది. తర్వాత నుంచి చెప్తోంది నిరాకార తత్వాన్ని పోవడానికి కావాల్సిన మెట్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని, దానికి చేయాల్సిన సాధన ప్రక్రియ. ఇక్కడ దీంట్లో కూడా సాధన ప్రక్రియ చెప్తున్నారు. ఎలా చేయాలి సాధన, ఉపాసకుడు ఏ విధంగా సాధన చేయాలనే విషయాన్ని మనకు చక్కగా వివరిస్తున్నారు. అంటే దేనికంటే దేని గొప్పది అని చెప్పుకుంటూ పోతున్నారు ఈ శ్లోకంలో. ఎలా గొప్పది ఏంది చూద్దాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్, అభ్యాసము కన్నా జ్ఞానము గొప్పది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. మొదటి చెప్పింది ఆ విషయం అది. అభ్యాసం అంటే ఏంది? ఇప్పుడు మనం ఉదయం లేచి పూజలు చేయడం, స్తోత్రాలు చేయడం, భజనలు చేయడం, లేదా నవవిధి భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, వినడం, పాడడం అన్ని ఉన్నాయి కదా నవవిధి భక్తి మార్గాలు. దాస్య భక్తి, సత్య భక్తి, అలాంటివన్నీ కూడా రోజు సాధన చేస్తుంటాం. అవన్నీ సాధన మార్గం, అభ్యాసమే. కానీ అక్కడ ఏముంటుంది మైనస్?
మన శరీర భ్రాంతి వదలదు. మన శరీరం మంది అనే ఒక నేను అనే అభిప్రాయం పోదు అక్కడ, అది మాత్రం ఉంటుంది. నువ్వు ఎంత పూజ చెయ్యి, ఎన్ని స్తోత్రాలు చదువు, ఎన్ని పారాయణ చెయ్యి, ఎంత వేదాధ్యయనం చెయ్యి, నవిత భక్తి మార్గాలు ఏది ఆచరించినా కూడా మన దేహం మీద అభిమానం ఉంటుంది. దేహము వేరు, భగవంతుడు వేరు అనే అభిప్రాయం మాత్రం ప్రతి నిమిషం ఉంటుంది. దాన్ని అభ్యాసం అంటారు. ఈ అభ్యాసంలో అదొక మైనస్. కానీ ఆ అభ్యాసం పెరిగే కొద్ది ఏమవుతుంది, కొంచెం సాధన పెరిగే కొద్ది ఏమవుతుంది, దానివల్ల నీకు జ్ఞానం వస్తుంది. కొద్దిగా అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనం చేసే పనులలో ఎలా చేస్తున్నామనే ఒక సంస్కారం వచ్చేస్తుంది. ఆ చేయగా చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ద్వారా ఏమవుతుంది, జ్ఞానం వికసిస్తుంది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే మనం మొదట్లో లలితా సహస్రం, విష్ణు సహస్రం అంతా పారాయణ చేస్తూ ఉంటాం. అది ఎలా చేస్తాం, ఒక యాంత్రికంగా చేస్తాం. అంటే అది ఎంత టైం ఉందో, అది ఎక్కడ ఆపాలో, ఆ పదాలు ఎలా పలకాలో అక్కడ వరకే ఉంటాం. అలా అనుకుంటూ చదువుకుంటూ పోతుంటాం అంతే. దాని అర్థం తెలియదు, అది ఎందుకు చదవాలో తెలియదు, అసలు దాంట్లోనే రహస్యం ఏంటి అవంతా పట్టించుకోం, చదువుకుంటూ పోతాం. దాన్ని అభ్యాసం అంటారు. అంటే యాంత్రికంగా చేసి దాన్ని అభ్యాసం అంటారు. ఏదో రకంగా భగవంతుడు చేరుకోవని చెప్పి మన వాళ్ళు ఇన్ని మనకి ఏర్పాటు చేస్తారు. కాబట్టి మన అభ్యాసం ఎలా ఉంటాం, మొట్టమొదట ఊరికి చదువుకుంటూ పోతుంటాం అంతే. చదవగా మనకి చిత్తశుద్ధి వచ్చేస్తుంది. ఎందుకు చదువుతున్నాం, ఆ యొక్క మా చదవడంలో వచ్చే దాని యొక్క ఒక యజ్ఞం చేసినట్టుగా అయిపోయి మనలో ఉండే రెస్పిరేషన్ పవర్ చాలా చక్కగా పనిచేసి ఈ దీంట్లో ఏదో శక్తి ఉంది, వైబ్రేషన్ ఉంది. దీని అర్థమైంది. అసలు ఎందుకు చదవాలి, ఇది ఎందుకు చదవమంటున్నారు, అసలు ఎందుకు ఇన్నిసార్లు పారాయణ చేయమంటున్నారు, కోటి సార్లు చేయమంటున్నారు, ఇన్నిసార్లు ఎందుకు చేయమంటున్నారు, అసలు ఇంట్లో రహస్యం ఏంది అని లోపలికి పోతాం. అప్పుడేమవుతుంది, జ్ఞానం వస్తుంది. కాబట్టి అభ్యాసం కన్నా ఏది గొప్పది, జ్ఞానం గొప్పది. అదే ఇక్కడ చెప్పింది, శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసము కన్నా జ్ఞానము గొప్పది. ఎందువరకు గొప్పది, శ్రేయస్సు కలిగిస్తుంది. నీకు అర్థం తెలిసే కొద్దీ ఆనందం వస్తుంది. మనిషికి కావాల్సిన ఆనందమే. ఆనందం కోసం ఏ పని చేయాలి, పారాయణ చేస్తున్నా ఆనందం కోసం చేస్తున్నావు, పూజలు చేస్తున్నా ఆనందం కోసమే చేస్తున్నావు. కాబట్టి నీకు ఆనందం వస్తుంది. ఆ ఆనందంతో పాటు జ్ఞానం కూడా యాడ్ అయితే ఇంకా మా బ్రహ్మానందం వస్తుంది, పరమానందం వస్తుంది. బ్రహ్మానందం రాదు, పరమానందం మాత్రం వస్తుంది. అభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతే. జ్ఞానము కన్నా, జ్ఞానంతో ఉన్నాం కానీ సాధారణమైన జ్ఞానం, బ్రహ్మజ్ఞానం కాదు. ఎటువంటి జ్ఞానం అది, భగవంతుడు వేరు నేను వేరే అనే జ్ఞానం అక్కడ ఉంది. ఆ తేడా ఉంది. భగవంతుడు వేరే నేను వేరే అనే అది అభిప్రాయం జ్ఞానంలో కూడా ఉంది. దాని తర్వాత ఏమైపోతుంది, చదవగా అర్థం తెలుసుకుని చదవడం వల్ల మన బుద్ధి నిలకడగా కూర్చొని అర్థవంతం చేసుకుంటూ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు దాన్ని ధ్యానం అంటారు. ఆ ధ్యానంలో కూడా ఏముంటుంది, భగవంతుడు వేరే నేను వేరే అనే అభిప్రాయం ఉంటుంది. అహం బ్రహ్మాస్మి స్థితి ఏమి ఉండదు. అప్పుడు అందుకని చెప్తున్నాడు, జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది అని చెప్తున్నాడు. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానం కన్నా ధ్యానం గొప్పది. ఎంతవరకు, కొంతవరకే, పూర్తిని చెప్పడానికి లేదు. సమాధి స్థితి దాకా వెళ్ళే ధ్యానం కాదది. మామూలుగా ద్వంద్వాలతో ఉన్నటువంటి ధ్యానమే అది. అటువంటి ధ్యానం సరే జ్ఞానం కన్నా కొద్ది గొప్పది. ఎందువల్ల, జ్ఞానం కొంతసేపే ఉంటుంది. కానీ ధ్యానము అంటే మననం. ఇప్పుడు విన్నావు, లలితాశాస్త్రం మీనింగ్ విన్నావు, ఇంటికి మేము అదే వ్యావహారంగా ఆలోచన చేసావు, నీ బుద్ధిలో నిలకడగా కూర్చోబెట్టి దాని గురించి చర్చించుకున్నావు. అప్పుడు ఆ బుద్ధి ధ్యానం చేసింది. కాబట్టి ఆ బుద్ధి కొంచెం డెవలప్ అయింది. అది కొంచెం మేలు. జ్ఞానం కన్నా ధ్యానం చాలా గొప్పది. అయిపోయింది. ధ్యానాత్ కర్మ ఫల త్యాగ. కానీ ధ్యానం కన్నా చాలా గొప్పది ఏంటంటే, నిత్య జీవితంలో మనం చేసే సత్కర్మలన్నింటిని యొక్క ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేయాలి, త్యాగం చేసేయాలి, ఇచ్చేయాలి. అసలు యజ్ఞము అంటేనే త్యాగం, త్యాగపూర్వక క్రియనే యజ్ఞం అంటారు. మనం చేసే పూజ అన్న అదే అర్థం, త్యాగం అనే అర్థం. అన్నిటికీ త్యాగం అనే అర్థం. త్యాగం అంటే అంది కాదు, ఇది భగవంతుడు ఇచ్చిన భిక్ష, ఈ శరీరమే భగవంతుడు ఇచ్చింది. ఇక మనం చేసే ప్రతి పని భగవంతుడు ఇచ్చింది కదా. అప్పటికి శరీరమే మంది కానప్పుడు శరీర భ్రాంతి ఎప్పుడుతుంది, ఇదంతా భగవంతుడి అనే వైరాగ్యం వస్తే తప్ప మనకు ఆ భ్రాంతి వదలదు. ఆ వైరాగ్య స్థితికి పోవడానికి సాధనమే ఈ మెట్లు. ఏ మెట్లు, మొట్టమొదటి మెట్టే కర్మఫల త్యాగం. ధ్యానము కన్నా గొప్పది. ఎందువల్ల నిత్య జీవితంలో అన్ని పనులు చేస్తావు, సత్కర్మలే చేస్తావు, ఆ శాస్త్రం చెప్పింది చేస్తావు. చేసిన దాని ఫలితం ఏదో ఒకటి వస్తుంది. నువ్వు ఏది చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మళ్ళీ నాకు వచ్చిందని అహంకరిస్తే అది భగవంతుడి దగ్గర భక్తికి పనికిరాదు. భక్తికి ఏం కావాలి, భగవంతుడిది అంతా అనే అభిప్రాయం వస్తే తప్ప
భక్తి పండిపోదు. అది అనన్యమైన ప్రేమ అని చెప్పాడు. భక్తి అన్నప్పుడు పెద్దగా చెప్తాను, అనన్యమైన భక్తి కావాలి నాకని చెప్తూనే ఉన్నాడు పరమాత్మ. కాబట్టి అనన్యమైన భక్తికి సోపానం మాత్రమే కర్మఫల త్యాగం. కానీ అదే చివరిది, మొట్టమొదటి మెట్టి అదే. ఆ లాస్ట్ పోయి ధ్యాన స్థితికి పోయి సమాధి స్థితికి వెళ్ళడానికి మొట్టమొదటి మెట్టి అది కర్మఫల త్యాగమే. అందుకే చెప్పేశాడు త్యాగాశ్చాంతి అనంతరం. నువ్వు ఆ కర్మఫల త్యాగం చేసి నీకేం వస్తుంది? శాంతి వస్తుంది. దానివల్ల శాంతి లభిస్తుంది. నిజమే, మన చిన్న పని ఎవరికో దానం చేసావు, దానం చేసినప్పుడు నీకు ఎంత ఆనందం ఉంటుంది. అది ఇతరులకు తెలియకుండా దానం చేయి, ఇంకా ఆనందం ఉంటుంది. అందరికి తెలుస్తూ బాహాటంగా ప్రకటించుకొని నేమ్ ప్లేట్ పెట్టుకొని గుళ్ళకేదో స్నానం చేసి నేమ్ ప్లేట్ పెట్టుకుంటే ఏముండదు. అదే నువ్వు గుప్తంగా దానం చేసి నువ్వు కూర్చో ఉంటే, ఎవరో మహానుభావుడు ఇక్కడ కూర్చొని ఈ వసారా కట్టించాడు, ఈ యొక్క ఇంతటి ఎండలో కూర్చోడానికి వసతి కల్పించాడు, ఎంత ధన్యార్పుడో అని ఎవరిని అనుకుంటూ ఉంటే అక్కడ నువ్వు ఇచ్చిన పేరు లేదు, కానీ నీ గురించి వాళ్ళు అనుకుంటే నువ్వు ఎంత ఆనందం ఉంటావు. ఒరే, నేను ఇచ్చిన ఈ 10 రూపాయలు ఇంత గొప్ప ఫలితం ఇచ్చిందా, ఇంతమంది మెచ్చుకుంటున్నారా అని ఆనందం కలుగుతుంది. అది శాంతినిస్తుంది. మీ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు నీకు అశాంతి ఇస్తారు. పిల్లల సంసారమా, భర్త, తల్లిదండ్రుల ఆ బంధాలన్నీ నీకు శాంతినివ్వవు. ఎందువల్ల వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళకి రోగమో ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక ఆర్థిక సమస్యలో ఏదో ఒక సమస్య వస్తుంది. దాంతో మనం ఆలోచిస్తూ శాంతి పోగొట్టుకుంటాం. కానీ భగవంతుడి విషయంలో అలా ఉండదు. భగవంతుడి కోసం దానం చేసినా, ధర్మం చేసినా, పూజ చేసినా, ఏది చేసినా శాంతి ఇస్తుంది. ఆ శాంతి రావాలంటే కర్మఫలం త్యాగం చేయాలి. కర్మఫల త్యాగం చేస్తేనే ఆ శాంతి వస్తుంది. దాంతో మొదలవుతుంది మన యొక్క అసలైన భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నాది కాదు అనే భావన వచ్చేంత వరకు మనకు ఆ జ్ఞానం, ఆ వైరాగ్యం రావాల్సింది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అవి వస్తేనే మనకు ఆ ఫలితం వస్తుంది. అందుకని మనం ఏం చేస్తాం, పూజలో కూడా మమ ఉపాత దుర్దక్షయ ద్వారా అని మనం మన మంత్రం చెప్పే పూజ మొదలు పెడతాం. నీకే అర్పిస్తున్నాను తండ్రి, నీ ప్రీత్యర్థమే పూజ చేస్తున్నాను మొదలు పెడతాం. పూజ కూడా అట్లే కర్మఫల త్యాగంతోనే మొదలు పెడుతున్నాం. అంటే మనం అంత స్థాయిలో మనం ఆలోచించలేకపోయినా మన మంత్రాలలో పెట్టేశారు మన ఋషులు. ఎందుకంటే మన పూజా విధానంలోనే పెట్టేశారు. ఇది మంది కాదు, భగవంతుడు ఇచ్చిన శరీరం భగవంతుడికి అర్పించాలనే ఉద్దేశంతో మనకన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకేం తెలుస్తోంది, కర్మఫల త్యాగం చేస్తే నీకు శాంతి వస్తుంది. మొట్టమొదటి బేస్ పాయింట్ అది. ఇది చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అభ్యాసం అవుతుంది. అభ్యాసంతో జ్ఞానం వస్తుంది. జ్ఞానంతో ధ్యానం చేయగలుగుతావు. ధ్యానం చేస్తే ఎప్పటికైనా విశ్వమంతా వ్యాపించే పరమాత్మ గురించి తెలుసుకొని విశ్వాతీతంగా ఉన్న నిరాకారతత్వం పరమాత్మను తెలుసుకునే జ్ఞానం దాకా ఎదుగుతాం. ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనకు మోక్షం వస్తుంది. ఆ జ్ఞానానికి ప్రాతిపదిక మొట్టమొదటి మెట్టు మాత్రం కర్మఫల త్యాగమే. అక్కడి నుంచి మొదలు పెడితే మనకి మనసు శాంతిగా ఉన్నప్పుడే వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చినప్పుడే త్వరగా పరమాత్మను అనుసరించిపోగలుగుతాం. ఈ దేహ భ్రాంతి వదలాలంటే జ్ఞానమే ముఖ్యం. ఆ జ్ఞానం రావడానికి ముందు రావాల్సింది మాత్రం కర్మఫల త్యాగమే. కర్మఫల త్యాగం వల్ల మనకి శాంతి వస్తుంది. శాంతి వస్తేనే మిగతావన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి శాంతి చివర పెట్టాడు తెలివిగా. దేంతో మొదలు పెడతారు, మన మనసు శాంతిగా ఉన్నప్పుడు అన్ని చేయగలదు. ఇప్పుడు ఇంట్లో ఏదో టెన్షన్స్ ఉన్నాయి, పూజ చేయమంటే మనశ్శాంతికి చేస్తామా? చేయం కదా. అలాగే ఆ శాంతిగా ఉన్నప్పుడే అన్ని సాధించగలుగుతాం. ఎప్పుడు కర్మఫల త్యాగం చేస్తూ ఉంటామో అప్పుడు కొద్దిగా అభ్యాసం జ్ఞానాన్ని దారితీస్తుంది. జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే మామూలు సాధారణ స్థాయిలో అయితే ఇప్పుడు మనకేముంటుంది, ఏదో కోరికలు కోరుతాం భగవంతుడిని. ఆ కోరికలు ఆయన తీరుస్తాడనే ఒక నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ఆ ఆత్మవిశ్వాసం సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి ఇచ్చే జ్ఞానం సాధారణమైన జ్ఞానం. కానీ ఈ జీవితంలో ఈ కష్టాలు ఇచ్చాడు కాబట్టి భగవంతుడి పట్టుకోగలిగాను, అదృష్టం కలిగించాడు అనుకుంటే ఆ జ్ఞానంలో రెండో మెట్టు. ఇంకా మూడో మెట్టేంది జ్ఞానంలో, అసలు కష్టాలనే ఉండబట్టే నాకు జ్ఞానం వచ్చింది. కష్టాలు ఎదుర్కొనే శక్తి భగవంతుడు నేను ఎదుర్కొంటానని తెలిసే నాకు కష్టం ఇచ్చాడని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. ఆ జ్ఞానం రావడం చాలా కష్టం. నాకు కష్టం ఇచ్చాడంటే ఇది ఎదుర్కొనే శక్తి నాకు ఉందనమాట, అందుకని ఇచ్చాడు ఈ కష్టం అనుకునేది జ్ఞానం. టాప్ మోస్ట్ జ్ఞానం అది. ఆ జ్ఞానం వచ్చిన వాడికి అవతల బ్రహ్మజ్ఞానం రావడం సులభం అవుతుంది. కానీ ఇది సాధారణ స్థాయిలో ఉన్న మనకి అంత సులభంగా రాదు. ఎందువల్ల ప్రపంచాల విషయాల్లో అంత బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది. అందుకే సంఘం ఉండకూడదు మనకి ముందే చెప్తున్నా అన్నట్టు.
కర్మఫల త్యాగం తర్వాత చెప్పిందే సంఘం ఉండకూడదు అని చెప్పేసి. మనం కర్మఫల త్యాగం చేయడానికి సిద్ధపడతాం కానీ సంఘం వదిలిపెట్టాం. సంఘం వదిలిపెట్టిన ఈశ్వరార్పణ బుద్ధి రావాలి. ఈశ్వరార్పణ బుద్ధి వచ్చిన తర్వాతే మిగతా మెట్లన్నీ ఎక్కగలుగుతాం. అది చెప్పడానికే ఈ శ్లోకం ద్వారా మనకి ఇంత బాగా చెప్పేశారు. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది, ధ్యానము కంటే కర్మఫల త్యాగం గొప్పది, కర్మఫల త్యాగం వలన నీకు శాంతి వస్తుంది అని చెప్పేశారు. అంటే సాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయానికి పూర్తిగా గైడెన్స్ ఇచ్చేశారు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ. తర్వాత నుంచి పరమాత్మకి ఎవరంటే ఇష్టమో చెప్పేస్తున్నారు 13 శ్లోకం నుంచి. 13, 14 జంట శ్లోకాలు ఇవి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయి అర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. నాకు ఈ గుణాలు ఉన్నవాళ్ళంతా నాకు ఇష్టమైన వాళ్ళు. ఎవరైతే భక్తులుగా ఉండేవాళ్ళు ఈ లక్షణాలు కలిగి ఉండాలి, కలిగి ఉన్నవాడే నాకు ఇష్టం అని చెప్పేసిన పరమాత్మ. అంటే మనకేం చెప్తున్నాడు? భక్తుడైన వాడికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, మనం ఒక ఉద్యోగానికి పోవంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నామే. అలాగే ఏం చెప్తున్నాడు, నాకు కూడా నా భక్తుడిని చెప్పుకోవడానికి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఉంటేనే నేను వాళ్ళు నాకు నిజమైన భక్తుడు అని చెప్పేస్తున్నారు స్వామి. మనం ఇప్పుడు అభ్యాసం, మొట్టమొదటి అభ్యాసం కదండి. అభ్యాసంలో ఏం చేస్తాం మనం? భగవంతుడు ఉన్నాడు ఒకటి తెలుసుకున్న తర్వాత, ఆ తెలుసుకున్న తర్వాత దానికోసంగా మనం పూజ చేయడం మొదలు పెడతాం. పూజ చేయడం మొదలు పెట్టిన తర్వాత పూజలో ఊరికే యాంత్రికంగా చేసుకుంటూ పోతుంటాం. తర్వాత జ్ఞానం సంపాదిస్తాం. జ్ఞానం తర్వాత నీకు ఇంకా భగవద్గీత సారాంశం తెలిసిన తర్వాత మన ప్రవర్తన అంతా మారిపోతుంది. అనన్యమైన ప్రేమ చూపించమన్నప్పుడు మనకి ఇంకా బాగా భక్తి మొదలవుతుంది. ఆ భక్తి ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే మన తోటి వారితో మనం ఎలా ఉండాలో, ఎలా ఉంటే భగవంతుడి లక్షణాలు మనకు ఉన్నట్టు లెక్క అవుతుందో అవంతా శాస్త్రం ద్వారా తెలుసుకోగలుగుతాం. తెలుసుకోగలిగినప్పుడు మనం ఆచరించేస్తాం. అవి ఆచరించే వాటిలో ఎలా ఉంటుంది నిజమైన భక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాడి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తుంది విశ్వరూపంలో విశ్వంలో విశ్వేశ్వరుని చూచేవాడు, విశ్వానికి అతీతంగా నిరాకారతత్వంగా ఉన్న పరమాత్మ వీడు అని తెలుసుకున్నవాడు ఎవరుంటాడో వాడి యొక్క జ్ఞానం ఇక్కడ నుంచి చెప్పే లక్షణాలు. కానీ ఇవి ఎప్పటికైనా మనం కూడా సాధించాల్సిందే. సాధిస్తేనే ఈ భక్తి మార్గంలో మనం భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అవుతాం. అదే ముఖ్యమైన మన జీవితానికి గమ్యమైంది. ఆయనకు మనం ఇష్టమైన వాళ్ళగా ఎప్పటికైనా కావాలి. మనకు భగవంతుడు ఆ దేవుడు ఇష్టం ఈ దేవుడు ఇష్టం వెతుకొని పూజ చేయడం కాదు. ఆ దేవుడికి ఇష్టమైన పని మనం చేస్తున్నామా లేదా ఆత్మవిమర్శ మనం చేసుకోవాల్సి ఉంది. ఆ ఆత్మవిమర్శ చేసుకునే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతున్నారు పరమాత్మ. మొట్టమొదట అద్వేష్ట సర్వభూతానాం, సర్వ జీవరాశిని కూడా ద్వేషము లేకుండా చూడాలి. మొట్టమొదటి క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఇది సాధ్యమా అంటే సాధ్యమైన భక్తులైన వాళ్ళందరికీ సాధ్యమైంది. మనం రమణ మహర్షిని చూసాం. ఆయన కోతుల్ని, నెమళ్ళని, ఆవుల్ని అన్ని జీవరాశిని సమానంగా చూశాడు. వాడి దెబ్బ తగిలితే తట్టుకోలేకపోయాడు. అంటే ఆయన నిరాకార తత్వానికి వెళ్ళిపోయిన వాడు, టాప్ మోస్ట్ భక్తుడు. మామూలు భక్తుడు కాదు, సామాన్య అభ్యాసం చేసే భక్తుడు కాదు. జ్ఞాన భక్తిలో కూడా బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు, మామూలు జ్ఞానం కాదు, బ్రహ్మజ్ఞానం పొందిన భక్తి. అలాంటి భక్తి పరాకాష్ట. అలాంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టంగా ఉంటుంది. అని ఇక్కడ ఇంకొక మళ్ళీ మామూలుగా ద్వేషం ఎందుకు వస్తుంది? అద్వేష్టాన్ని దేశం, ఒకళ్ళ మీద ద్వేషం ఎందుకు వస్తుంది? అసలు వాళ్ళు మనకన్నా గొప్పగా ఉండి చూడలేకపోవడం, అసూయ, ఈర్ష్య, ఈ భావాన్ని కూడా ద్వేషం వస్తుంది. మనకి ఏకనాథుడని ఒక గొప్ప భక్తుడు, పాండురంగ భక్తుడు. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన అందరినీ సమానంగా చూసేవాడు. ఆయన ఈ లక్షణాన్ని కలిగినవాడు. ఈ భక్తుడి గురించి అసలు మొత్తం లక్షణాలు కలిగినవాడు ఆయన. అలాంటి ఆయన ఆ ఊర్లో వాళ్ళ మరాఠా దేశం ఆయన అక్కడ వాళ్ళ దేశంలో ఆ ప్రాంతంలో ఒక బాగా ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈయన ఏకనాథుడే గొప్ప బ్రాహ్మణ కుటుంబాన్ని పుట్టినవాడు. అటువంటి ఆయనకి ఏం చేస్తారంటే ధనవంతుడు, ఈయనకు ఎప్పుడు కోపం రాదు. ఏకనాథుడికి అస్సలు కోపం అనే మాటలేదు. ఆయన చూసి తట్టుకోలేకపోతాడు. నాకన్నా గొప్పవాడైంది, నాకు పాండిత్యం ఉంది, ఈయనకు పాండిత్యం ఉంది, నాకంటే ఈయన గొప్ప, నాకు ఇంకా ధనం ఉంది, అది కూడా అహంకారం అయిపోయింది ఆయన. కాబట్టి ఎట్టయినా సరే ఈయన కోపం తెప్పించాలని ఒక ద్వేషభావం,
ఏమీ ఆయనకి ఏం చేసింది లేదు, ఈయనకి ఆయన చేసింది ఏం లేదు. ఈయన అభివృద్ధికి ఆయన అడ్డం వచ్చింది లేదు, ఈయన ఎప్పుడు ఆయన అవమానంగా చూచింది లేదు. కానీ కేవలం అకారణంగా ద్వేషం. ఆయనకి ఎంతసేపు తనకన్నా గొప్పగా అందరు గౌరవిస్తున్నారని తట్టుకోలేపాడు. అదొకటే తట్టుకోలేపాడు. ఎవరు ఎంత అవమానపరిచినా ఆయన ఏం పట్టించుకోడు. ద్వేషం లేదు ఆయనకి. ఆ ద్వేషాన్ని ఎట్టైనా కలిగి పుట్టించాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఈ డబ్బున్న బ్రాహ్మణుడు అడుగుతాడు, అయ్యా నేను మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను, నాకు ధన సహాయం చేస్తారా మీరు అని అడుగుతాడు. నీకు నేను ధన సహాయం చేస్తాను, కానీ నువ్వు ఇంకో పని చేయాలంటాడు. నువ్వు ఒక పని నేను చెప్పింది చేస్తే నీకు డబ్బులు ఎంత నీ ఖర్చు మొత్తం నేను భరిస్తా అంటాడు. చెప్పండి, నా సాధ్యమైతే నేను చేస్తా అంటాడు. ఇక్కడ ఏకనాథుడు అనే ఒక భక్తుడు ఉన్నాడు. నువ్వు ఎట్టైనా సరే ఆయన కోపం తెప్పించాలి, అంతే. నువ్వు కోపం తెప్పిస్తే చాలు, నీకు నేను వెంటనే అన్ని ఇచ్చేస్తా అంటాడు. నీ కూతురు పెళ్లి మొత్తం నేను ఆర్భాటంగా చేస్తా అంటాడు. సరే అని చెప్పి వెళ్తాడు. అతను వెళ్తే ఆ ఏకనాథుడు ఆ గోదావరి నదిలో స్నానం చేసి వస్తుంటే బయటికి రాగానే ఈ బీద బ్రాహ్మణుడు ఆయన గాంధీ ఉమ్మేస్తే ఆయన మళ్ళీ తుడిచేసుకొని మళ్ళీ పోయి స్నానం చేస్తాడు. మళ్ళీ రాగానే మళ్ళీ ఉమ్ముతాడు, మళ్ళీ పోయి స్నానం చేస్తాడు, మళ్ళీ ఉమ్ముతాడు, మళ్ళీ పోయి స్నానం చేస్తాడు. స్నానం చేసినాక ఈ బ్రాహ్మణికి ఏడుపు వస్తుంది. ఇట్లాంటి వాడిని మీద నేను ఉమ్మేస్తున్నాను, ఇంత భక్తుడు అని చెప్పి ఈయన బాధపడిపోతుంటాడు. ఆయన అప్పుడు 4వసారి ఉమ్మపోతూ ఆయన దండం పెడతాడు. మీకు ఇన్నిసార్లు ఉమ్మేస్తున్నాను, మీరు ఇన్నిసార్లు పోయి స్నానం చేస్తున్నారు, మీకు బాధ అనిపించలేదా, నా మీద కోపం రాలేదంటే, అయ్యో నీ మీద ఎందుకు ఆయన కోపం, నా భాగ్యం ఇది, గోదావరి నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చెప్తారు, నేను రోజు ఒక్కసారే స్నానం చేస్తాను, కానీ ఇవాళ మీ దైవం నేను 3 సార్లు స్నానం చేయగలిగాను, ఎంతటి భాగ్యాన్ని కలిగించావు నాయన, నీకు నేను ఇంకా రుణపడి ఉన్నాను నేను అంటాడు. అప్పుడు ఆయన, క్షమించండి స్వామి, నన్ను ఒక బ్రాహ్మణుడి నేను డబ్బులు అడిగితే ఆయన మీకు కోపం తెప్పిస్తే డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకోసం మీకు ఇలా చేశానంటాడు. ఆయన వెంటనే ఏమంటాడంటే, ఆ మాట నాకు ముందే చెప్పుంటే నేను లేని కోపాన్ని తెచ్చుకొని ఉండేవాడిని కదా, పాపం నీకు పనులు అయిండేవి కదా అంటాడు. అంటే ఎంతో గొప్ప సంస్కారం ఆయన. ఆ మాట రంగా ఏడ్చేస్తాడు ఆయన. ఎంత దయ ఉంది నా మీద. అదే తర్వాత చెప్పిన పదం, మైత్రహ కరుణ ఏ వచ్చా, వాళ్ళకి దయ ఎక్కువ ఉంటుంది. భాగవతోత్తరైన వాళ్ళకి దయ ఎక్కువ ఉంటుంది. ఇంత దయ ఉందా మహానుభావ నీకు, నేను ఉమ్మేసినా నా మీద నీకు అసహ్యం కలగలేదు, నా మీద కోపం రాలేదు, ద్వేషం కలగలేదు, దానితోటి నువ్వేం చేస్తున్నావు, నాకే సహాయం చేయని చెప్పి దయ చూపిస్తున్నావు తండ్రి, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు అని చెప్పి మెచ్చుకుంటాడు. మెచ్చుకుని ఆ బ్రాహ్మణ దగ్గర వేసి, ఇలాంటి నీచమైన పనులు మా చేయించబాక, చేస్తే సహాయం చేయి, లేకపోతే ఇలా చేయించబాక, ఆయన ఎప్పుడు కోపపడి అని చెప్పంగానే ఆయనకు అవమానం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి పంపిస్తాడు తన ఓడిపోయిన దానికి. అలాగే మైత్రహ అంటే స్నేహం. ఎటువంటి వాడితో అన్నా స్నేహం చేయగలుగుతారు. వాళ్ళని ద్వేషించే వాళ్ళైనా, వాళ్ళని తిట్టే వాళ్ళైనా, ఏమన్నా గాని అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు గౌరవించగలుగుతారు, పరమ భాగవతమైన వాళ్ళు. ఇలాగే ఏకనాథుడి యొక్క జీవితంలో ఓసారి ఏమవుతుందంటే, ఆయన వచ్చేసి పితృదేవతలకి భోజనం పెట్టాలనుకుంటాడు. తద్దినం వస్తుంది, తద్దినంలో వంటలు చేసి పెట్టాలనుకుంటాడు. ఇంట్లో ఉండే వంటవాడిని పిలిచి, నన్ను లక్షణంగా అన్ని వంటలు చెయ్యి, వాళ్ళ బ్రాహ్మణులందరూ భోజనానికి వస్తారని చెప్తాడు. రకరకాల పిండి వంటలు అన్ని ఉదయం లేచి చేస్తుంటారు. అప్పుడు ఆ పక్కనే ఒక గుడిసెల్లో ఉండేటువంటి వాళ్ళు ఆ వాసన వస్తుంటే చూసి, బీదవాళ్ళు, వాళ్ళు వేరే కులస్తులు, వాళ్ళు పాపం, అబ్బా ఇంత మంచి వాసన వస్తోంది, మనకు కూడా ఈ ఆహారం తినే భాగ్యం కలిగిస్తే బాగుండు అని వాళ్ళు భోజనాలు అయిన తర్వాత పోయి వాళ్ళ ఆకుల్లో మిగిలింది అని తింటాం అనుకుంటుంటారు. అంటుంటే అక్కడ ఆ గుడిసెల్లో ఉండి ఒక ఆయన వచ్చి, మీ పిచ్చి కాకపోతే తద్దినాలు పితృదేవతల కోసం పెట్టే వాటిల్లో వాళ్ళు బయట పారేరు, గుంట తీసి పెడతారు తిన్న ఆహారాన్ని, తిన్న ఆకుల్ని, మనం అది కూడా తినడానికి లేదు అని చెప్తాడంట. ఈ మాటలన్నీ ఏకనాథుడు వింటాడు. వెంటనే ఇంట్లో పోయేసి భార్య చెప్తాడు, అయ్యయ్యో ఎంత ఘోరము, పక్కన వాళ్ళు ఈ వాసన చూసి భోంచేయాలనుకుంటున్నారు, ముందు వాళ్ళకు భోజనాలు పెట్టు, చాలా ఆకలిగా ఉన్నట్టుంది, చాలా ఆత్రంగా ఉన్నారు, తినాలని కోరికగా ఉంది వాళ్ళకి అని చూపిస్తే చెప్తాడు. వెంటనే భార్య సరే అని చెప్పి వంటాన్ని పిలిచి, అన్ని రెడ్డించండి, వాళ్ళని పోయి పిలిచేస్తా అని చెప్పి వాళ్ళ ఇంట్లో పోయి పిలుస్తున్నాను, మీరందరూ భోజనానికి రండి, మీకు భోజనం పెడతా అని చెప్పేసి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. వచ్చి అందరూ భోజనానికి వచ్చి కూర్చుంటారు. అదే అందరి సర్వభూతులను సరిగ్గా చూడడం చాలా కష్టం, అది చేస్తున్నాడు ఆయన. అందరినీ పిలిపించి ముందు పితృతర్పణం ఏం చేయకుండా ముందు వాళ్ళకే వండిస్తారు అందరికి. తక్షణంగా వాళ్ళు అన్ని రకాల వంటలు భోంచేసి, ఎంత రుచిగా ఉన్నాయి, నువ్వు చల్లగా ఉండాలి స్వామి అంటూ మెచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అందరికి వడ్డించి పెడతారు.
ఈ విషయం ఆ బ్రాహ్మణ సంఘానికి తెలిసిపోతుంది. ఆ ఊర్లో ఉండే బ్రాహ్మణ సంఘానికి వాళ్ళు వచ్చి ధూమ్ ధామని ఎగురుతారు. నీకు బుద్ధి ఉందా? బ్రాహ్మడు వైపు పుట్టి ఈ విధంగా నువ్వు చేయొచ్చా? పెద్ద తర్పణం చేస్తున్న పదార్థాన్ని తీసుకెళ్లి అస్పృశ్యులకు పెడతావా అని చాలా చెప్పి నిన్ను మా కులంలోంచి నిన్ను వెళ్ళేస్తున్నాం పో అని చెప్పేస్తారు. అయినా వాళ్ళని ఒక్క మాట కూడా అనడు. వాళ్ళకి ఒకటే మాట చెప్తాడు, నేను అందరిలో భగవంతుని చూస్తున్నాను, వాళ్ళల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, నాకు అందరూ సమానమే, అందుకే నేను పెట్టాను. కానీ అంతకన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మా ఇంట్లో వాసన చూసి ఇది తినాలని ఆశపడ్డారు. వాళ్ళ ఆశ తీర్చడం నా తప్ప? నేను తప్పు చేశానా అని అడుగుతాడు. ఆయన ఎంత మాట్లాడుతున్నా వినిపించుకోడు. ఎక్కడి నుంచి ముందు వెళ్ళిపో, చేసిన తప్పు కాక మీరు సమర్థించుకుంటున్నావు అని చెప్పి నాన్న మాట్లాడతారు అనమాట. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసేసి మామూలుగా మళ్ళీ బ్రాహ్మణులందరినీ భోజనాన్ని పిలుస్తాడు. వచ్చి మీరు పెద్ద తర్పణం చేయాలి రండి అంటే మేము రాము ఇంటికి అంటారు. ఎలాంటి ఇంటికి మేము రాము అంటుంటారు. అనేసి నేను అసలు కులంలోంచి వెళ్ళేస్తుంటే నువ్వు మమ్మల్ని వచ్చి మళ్ళీ భోజనం పిలుస్తావింది, మేము రాము పో అంటారు. అప్పుడు బాధపడిపోతాడు. ఇంట్లో పోయిన తర్వాత ఆయన శిష్యులు వచ్చేసి మేము తింటాం భోజనము, మీరెందుకు బాధపడతారు, రాండి మేము ఆ పితృకార్యాన్ని సహకరిస్తామని చెప్పి వస్తారు. వాళ్ళకందరికి భోజనం పెట్టి ఆ కార్యక్రమం పూర్తి చేస్తాడు. కానీ ఈ విషయం కూడా తెలిసి ఆ బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఆయన దూషిస్తారన్నమాట. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అసలు నువ్వు బ్రాహ్మణ కులం ఉండదగిన వాడు కాదు అని వాళ్ళు చెప్తుంటారు. చెప్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠు వ్యాధి ఉన్నవాడు వస్తాడు. అక్కడికి వచ్చి నిలబడతాడు. ఆయన వచ్చి వాళ్ళు చూడగానే అసహ్యం చూడారు. బ్రాహ్మణులంతా ఎంత అసహ్యంగా చీము రక్తం కారుతూ వచ్చాడని చెప్పేసి ఈ ఏకనాథుడు చూస్తుంటాడు. ఆయన దోషిగా అని అడిగాడు. ఆయన పలకగా గమ్మనిచ్చో ఉంటాడు. ఆడ అందరూ ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి వాళ్ళు గద్దించి అడుగుతారు ఆ బ్రాహ్మణ సంఘం వాళ్ళు. అప్పుడు అతనుండి, అయ్యా నేను ఈ రోగంతో ఎంతో కాలంచి ఇబ్బంది పడుతున్నాను, నేను కైలాస పర్వతంలో ఉండే ఆ శివుణ్ణి ప్రార్థించాను, నన్ను రక్షించు, ఈ రోగాన్ని తప్పించమంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నీ రోగం పోవాలంటే సరైన దారి ఏంటంటే ఏకనాథుడైన భక్తుడున్నాడు, ఆయన ఈ రోజు పితృతర్పణం చేశాడు, ఆ పితృతర్పణంలో ఉండే పుణ్య ఫలితాన్ని నీకు గాని ధారపోస్తే నీకు వెంటనే రోగం పోతుంది అని చెప్తారు అని చెప్పాడు శివుడు నా కళ్ళలో కనిపించి. అందుకోసం నేను పవిత్రుడి దగ్గరికి వచ్చాను, ఈయన కోసం ఇంటికి పోతే ఇక్కడ ఉన్నారని చెప్పాను, ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఏకనాథుడు ఎవరు మీరు ఏకనాథుడు ఎవరు అంటాడు అనమాట. అప్పుడు ఏకనాథుడు అక్కడే నాయన నేనే నాయన అంటాడు. మీ పితృతర్పణం చేశారు కదా ఈరోజు, ఆ తర్పణం చేసిన పుణ్య ఫలాన్ని నాకు ఇస్తారా, నాకు దానం చేస్తారా అని అడుగుతాడు. అయ్యో నీకు ఆరోగ్యం వస్తుంటే ఎందుకు దానం చేయండి ఆయన, లక్షణంగా దానం చేస్తానంటాడు అని. అప్పుడు ఆ బ్రాహ్మణంతా కూడా అబ్బా రోగాన్ని పోగొట్టేంత గొప్పవాడు కానీ నువ్వేమన్నా దిగొచ్చావా అని నానా మాటలు అంటాడు. అయినా కూడా అతను లెక్క చేయకుండా వెంటనే నీళ్లు తెప్పించి ఆ నీటితో ఆయనకి ఆ జలంతో దానం చేస్తాడు. మీకు నేను ఈ రోజు పెట్టిన పితృదేవత నాకు సంతృప్తి చెంది ఉంటే నేను పెట్టిన పితృతర్పణ చేసిన దానికి వాళ్ళ యొక్క అనుగ్రహం పొంది మీరు స్వస్థుడు కావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా, నేను చేసిన పుణ్య ఫలితం ఉంటే ఖచ్చితంగా మీకు దానం చేస్తున్నాను చెప్పి చేస్తాడు. వెంటనే అతని యొక్క కుష్ఠు రోగం పోతుంది. దాంతో అక్కడున్న బ్రాహ్మణులకన్నా తలదిరిగిపోతుంది. ఈయన మామూలు మనిషి కాదు, పరమ భాగవతోత్తరం విషయం అర్థం అవుతుందన్నమాట. అలాంటిది కరుణ మైత్రి, అటువంటి గొప్ప గుణము అలాంటి వాళ్ళకు ఉంటుందన్నమాట. అదే అటువంటి వాళ్ళే భగవంతుడికి ఇష్టం. ఇంకమ్మ నిర్మమో నిరహంకార, మమకారం అహంకారం. ఇటువంటి భక్తులకు అసలు అహంకారం అనే మాటే ఉండదు, మమకారం అసలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకు భగవంతుడే అన్ని, కాబట్టి వాళ్ళకి అవేం ఉండవు అనమాట. ఈ ఏకనాథుడి జీవితంలో కూడా ఒకసారి ఏమవుతుందంటే ఒక వేదరాలు వచ్చి ఈ ఏకనాథుడి ఇంటికి వస్తుంది. వచ్చి చెప్తున్నమాట, అయ్యా నేను 1000 మందికి దానం చేయాలనుకున్నాను, భోజనం పెట్టాలనుకున్నాను, కానీ నాకు అంత శక్తి లేదు, నేను వేదరాలని. నేను గొప్ప గొప్ప పండితులను అడిగితే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, గొప్ప భాగవతోత్తమైన వాడికి నేను భోజనం కడుపు నిండా పెడితే దాని ఫలితంగా నీకు ఖచ్చితంగా 1000 మందికి పెట్టిన ఫలితం నీకు వస్తుందని చెప్తారు అన్నమాట. ఆ మాట చెప్పారు కాబట్టి మీరు నన్ను అనుగ్రహించవలసింది అంటుంది అని ఆమె ఏం చెప్తుంది, మీరు మా ఇంటికి రండి, నేను భోజనం పెడతాను, తిందురు అంటున్నాడు. ఆయన సిద్ధపడతాడు, ఆయనకి అహంకారం లేదుగా. వెంటనే ఆయన కొడుకు, ఆయన వేదాలు చదువు ఉంటాడు వాడు కొడుకు, ఆయన వచ్చేసి వీల్లేదు, నువ్వు ఎటువంటి దానివో ఏ విషయమో నువ్వు మా ఇది కాదు, మా సంప్రదాయం కాదు నీది,
కాబట్టి నీవు ఈయనకు పెట్టదలుచుకున్న పదార్థాలను తెచ్చివు, వంటకి ఏం పెట్టాలనుకుంటున్నావు అవన్నీ తెచ్చి మా అమ్మే వంట చేసి పెడతారు ఆమెకి నీ తరఫున. అప్పుడు ఆయన భోజనం చేస్తారు, తీసుకురాపు అని చెప్తాడు. ఇతను చూస్తుంటాడు, ఏకనాథ్ అదెందుకు దాన్ని అటు చెప్తున్నావు, ఆమె పెడితే మాత్రం ఏమవుతుంది ఆ భోజనం నేను తినకూడదా అంటే, మీకు తెలియదు నాన్నగారు, మీరు వేదాలు చదవలేదు, వేదాల్లో ఎన్ని రూల్స్ ఉన్నాయి, అసలు సంప్రదాయాలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు, వాటన్నిటిని అతిగమిస్తారా మీరు అని చెప్పి వాదించేస్తాడు. ఆయన నేను చెప్పేది వినంటే వినిపించుకోడు. అందువల్ల ఇంకా ఆయన ఏం చేయలేక విసుగు పుట్టి ఆయన వాదించే రకం కాదు. అందువల్ల సరేనే వదిలేస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి పాపం అది పనిగా ఆ సరుకులన్నీ తీసుకొస్తుంది. ఆ రోజు ఒక మనిషి తినడానికి ఎన్ని కావాలో అన్ని పదార్థాలు తీసుకొచ్చి ఆ ఏకనాథుడి భార్యకి ఇస్తుంది. ఆమె పేరు గిరిజ. అమ్మ ఆయనకు సంతృప్తిగా ఆయనకి ఏమేమి ఇష్టమో అన్ని పదార్థాలు చేసి పెట్టండి, అన్ని పదార్థాలు కావాల్సిన సమకూర్చాను మీకు వస్తువులు అని చెప్పమాట. అప్పుడు వాళ్ళు తీసుకొని అన్ని ఆమె వండి పెడతారు. పెట్టిన తర్వాత ఈమె కాచుకుంటుంది ఆ వేదురాలు. ఎప్పుడెప్పుడు ఆయన భోజనం చేస్తాడా, ఆ భోజనం చేసిన ఇస్తరులో ఉండే ఆ పదార్థాన్ని తను నైవేద్యంగా స్వీకరించాలి, ప్రసాదంగా స్వీకరించాలని వస్తున్నాడు. వచ్చేసరికి ఏకనాథుడు కొడుకుండి, ఏమి తమాషాగా ఉందా నీకు, ఆయన ఎటువంటి వాడు, ఆయన భోజనం తింటే ఆ యొక్క ఇస్తరులో ఉండే ఆహారం తింటావా, ఏమి అట్లా మాట్లాడుతున్నావు నువ్వు, అలా అంతా కుదరదు అంటనమాట. అనేస్తే అయ్యా నాకు యొక్క భాగ్యాన్ని కలిగించండి అయ్యా, నేను పెట్టలేకపోయాను, కనీసం చేసి పెట్టాలనుకున్నాను మా ఇంటికి వస్తే, అది కూడా నాకు కలగలేదు, కనీసం ఆయన ప్రసాదంలో తినే భాగ్యం కలిగించమని అడుగుతున్నమాట. అడిగినా కూడా పట్టించుకోడు వాళ్ళ కొడుకు. నిర్దాక్షిణ్యంగా వెళ్లి తండ్రి భోజనం చేయంగానే వెంటనే ఆకు తీసుకొచ్చి పారేస్తాడు. పారేయంగానే మళ్ళీ అక్కడ ఇంకో విస్తరాకు వచ్చేస్తుంది. అదే ఎంగిల్తో ఉండే ఇస్తరాకు మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ అది తీసుకొచ్చి పారేస్తాడు. మళ్ళీ ఇంకో ఇస్తరాకు వస్తుంది. ఆ విధంగా 1000 ఆకులు వస్తాయి. 1000 ఆకులు తీసుకొచ్చి పారేస్తాడు. అప్పుడు 1000 ఆకు పారేసి గుర్తొస్తుంది, ఆయన తిని అయిపోయింది ఒక ఇస్తరాకే, కానీ 1000 ఎత్తాకులు పారేసేస్తాను అంటే ఒక్కడు తింటే 1000 మందికి పెట్టాలి ఆమె అనుకుంది. ఆమె అనుకున్నట్టే 1000 మంది భోంచేసిన ఫలితం ఆమెకు వచ్చేసింది. అంటే దీంట్లో మహిమ ఉంది, నేను తెలివి తక్కువగా చేశానని చెప్పి ఆ 1000 ఆకు తీసుకెళ్లి ఆమెకి ఇస్తాడు. దాంట్లో మిగిలిన పదార్థాన్ని కళ్ళకు అద్దుకొని ఆమె తింటుంది. ఆమె చేసిన ఫలితం, ఆ పూజా ఫలం, ఆమె అనుకున్నట్టుగా 1000 మంది అన్నసంతర్పణ చేయాలనుకున్న విషయం ఆ ఒక్కడికి పెట్టడంతో తీరిపోతుందన్నమాట. అంత గొప్పదనమాట ఆ భక్తి. ఆయన అంత భక్తుడు ఏకనాథుడు. కాబట్టి నిర్మమో మమహం అహంకారం లేదానికి, అహంకారం లేదు. కాబట్టి ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా నా వాళ్ళు అనేది లేదు, నాది అనేది ఏం లేదండి, అటువంటి వాడు ఆయన. కాబట్టి ఆమెను అనుగ్రహించేశాడు ఆయన. సమదుఃఖ సుఖక్షమి, సుఖంలో దుఃఖంలో ఒకటేగా ఉంటారు. ఈ ఏకనాథుడికి భగవంతుడే కళ్ళలో కనిపించి నువ్వు భాగవతాన్ని మరాఠా భాషలో రాయమని చెప్తాడు. అప్పుడు ఆయన భాగవతాన్ని రచిస్తారు. రచిస్తే మరాఠా భాషలో రచిస్తే అందరికి చాలా సులభంగా అర్థమైపోతుంది. అర్థమైపోయి అందరిపై పాడుకుంటుంటారు అనమాట. చాలా సులభమైన భాషగా ఉంది కాబట్టి, వాళ్ళ సొంత భాష కాబట్టి. సంస్కృతంలో అంటే పాడలేరు, వాళ్ళ సొంత భాష అంటే హాయిగా పాడుకుంటాం. మనం ఎట్లా పోతన భాగవతంలో ఉండే శ్లోక పద్యాలు ఎలా చదువుకుంటాం, అలా దాంట్లో ఉండే పద్యాలు అందరూ చదువుకుంటున్నారు అనమాట. అందరి ప్రచారం అయిపోయింది అది. అయితే ఒకసారి వీళ్ళు పైటాన్ ఊర్లో నుంచి ఒక ఆయన కాశీకి పోతాడు. కాశీ పోయి అక్కడ కూర్చొని, కాశీ గంగ దగ్గర కూర్చొని ఈయన రచించిన భాగవత పద్యాలన్నీ పాడుకుంటూ కూర్చో ఉంటాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి కాశీకి సంబంధించిన పండితుల సంఘంలో ఒక ఆయన విని, ఎక్కడ ఈ పద్యాలు భాగవతాన్ని ఇలా ఎవరు ఇట్లా మరాఠా భాషలో రచించింది ఎవరు అడుగుతా ఉంటారు. అయ్యా మా ఊర్లో ఏకనాథుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రచించారు, ఆయనే మేము పాడుకుంటాం, ఎప్పుడు 10 నుంచి మేము అదే పని చేస్తుంటాం అంటారు. అనంగానే ఆయన కోపం వచ్చేస్తుంది. అది ఎటువంటిది భాగవతం అనేది సంస్కృతంలో వ్యాసుడు రచించిన దాన్ని పోయేసి మీ సొంత భాషలో మీ ఇష్ట ప్రకారంగా మార్చుకుంటారా మీరు అని చెప్పేసి వెంటనే వేసే కాశీలో ఉండే పండితులందరికీ పోయేసేసి వాళ్ళకి విజ్ఞాపన చేసేస్తాడు. ఎవరో మరాఠా భాషలో వాడు ఏకనాథుడట, ఆయన కూర్చొని మనం భాగవతాన్ని, వ్యాస భాగవతాన్ని తీసుకెళ్లి ఆయన ఇష్టం వచ్చిన మరాఠా భాషలో రచించేశాడు అని చెప్పేసి వాడికి అక్కడ కంప్లైంట్ ఇచ్చేస్తారు. వెంటనే ఏకనాథుడిని అక్కడ రప్పిస్తారు కాశీకి. రప్పించి ఏం చేసిన పని ఇలా ఆ గ్రంథం కూడా తీసుకొచ్చామంటారు. తీసుకొచ్చేస్తాడు. తీసుకురాగానే అడుగుతాడు, ఎవరు రాయమన్నారు నిన్న అట్లాగా రాయిచ్చా నువ్వు, వ్యాస భాగవతం ఎంత గొప్పది, సంస్కృతంలో దాన్ని ఇష్ట ప్రకారంగా రాస్తావు నువ్వు అని చెప్పి వాడంతా దూషిస్తాడు. అయ్యే ఇది నా సొంతగా నేనేం రాయలేదు, నాకు భగవంతుడే కళ్ళలో కనిపించి రాయమని చెప్తేనే నాకు అర్హత లేదు అనుకుంటూనే రాశాను తప్ప నాకేమీ రాశాను అహంకారం లేదు.
దీని మీద నాకు ఎటువంటి అధికారం కూడా లేదు. ఎందుకంటే దీని మొత్తం దీనికి సంబంధించినంత భగవంతుడే, ఆయనదే బాధ్యత, నాదేం కాదు అని చెప్తాడు. అట్లానా, చాలా బాగా చెప్తున్నా మాటలు నువ్వు అని చెప్పేసి అప్పటికి వాళ్ళ ఊరు జనం అంతా వచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ గ్రంథం అందరికీ అలవాటు అయిపోయింది, ఆ ఊళ్ళో అందరూ వచ్చేస్తారు గంగా కాశీకి. అందరూ వచ్చి పెద్ద సమావేశం ఏర్పాటు చేసేసి ఆయన అధికారి శిక్ష విధిస్తాడు. ఆయనకి తీసుకెళ్లి ఈ యొక్క తాళపత్ర గ్రంథాన్ని కూడా గంగలో పారేయమని చెప్తారు. అంతే, ఆయన అంత కష్టపడి భగవంతుడి అనుగ్రహంతో రచించిన దాన్ని తీసుకెళ్లి గంగలో పారేయమంటారు. ఆయన సరే ఇంకా తప్పదు, చెప్పారు కదా, ఆజ్ఞ కదా, సరే అని చెప్పేసి అప్పుడు గంగామాత నమస్కారం పెడతాడు. ఆయన, తల్లి ఇది నన్ను పరమాత్మే రాయమంటే నేను రాసింది, కానీ నీకు ఇస్తున్నాను, నేను నీకు సమర్పిస్తున్నాను, దీని రక్షణ భారం నీదే, నాది కాదు తల్లి అని కన్నీళ్లతో ఇచ్చేస్తాడు. సంతోషంగా ఇచ్చేస్తాడు. ఎందువల్ల పోతుంది గంగమ్మ తల్లికి అని చెప్పేసి. వెంటనే అందరూ అంతమంది జనం వచ్చేసి ఉంటారు. వాళ్ళ ఊరి జనము, ఆ కాశీలో ఉండే జనం అందరూ గంగానికి వచ్చేస్తారు. ఆ ఆజ్ఞాపించిన అధికారి తెప్పించి మిగతా అందరూ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత తీసుకుపోయేసి ఆయన రచించిన కట్ట తీసుకెళ్లి ఆ గంగానదిలో వేసేస్తారు. అప్పుడు అవి అంతటి అవే లేచి పైకి వస్తున్నట్టుగా అందరికి కనిపిస్తాయి. ఆయనకు ఒక్కడికే గంగామాత కనిపిస్తుంది, ఏకనాథుడికి. ఆయన తీసుకొని వస్తుంది. ఏకనాథ, నా భాగ్యమేమయ్యా, ఆ భాగవత గ్రంథం వచ్చి నన్ను పవిత్రం చేసిందయ్యా, నా నాదిలో పడి, నా నీటిలో పడి ఇంతటి భాగ్యాన్ని నాకు కలిగించావు, చాలా బాగుందయ్యా నీ కవిత అని చెప్పి ఆమె ఇస్తుందన్నమాట. ఆయన ఒక్కడికే ఆమె కనిపిస్తుంది, ఆమె మాట్లాడుతుంది. మిగతా అందరు ఎట్లా అనుకుంటారు, వాటంతటి అవే లేచి వచ్చి గట్టి మీదకి వస్తున్నట్టుగా ఆయన చేతిలోకి వస్తున్నట్టు కనిపిస్తాయి. ఆయన స్వీకరించడగా కళ్ళగత్తు కూడా అందరికి కనిపిస్తుంది దృశ్యం. అప్పుడు ఈ అధికారికి ఆ విషయం వెళ్ళిపోతుంది. అందరు పోయి చెప్తారు, అయ్యా అక్కడ గంగానదిలో వేసిన అవే వచ్చి పైకి వచ్చి ఆయన చేతిలోకి వచ్చేసాయని చెప్పి. వెంటనే ఆయన పరిగెత్తి వస్తాడు, వచ్చి క్షమించమని చెప్పి కాళ్ళ మీద పడతాడు. అయ్యో నువ్వు ఇంత గొప్ప భక్తుడివా, నాకు తెలియదు, మేము ఇప్పటి నుంచి ఇంకా మారుస్తాం మా రూల్స్, ఇలా కాదు, ఎవరైనా భక్తులైన వాడు ఏమైనా రాయొచ్చు అని చెప్పి రాయవచ్చు అని చెప్పి ప్రకటిస్తామని చెప్పి క్షమాపణ పడతారు. అంటే ఎంత పెద్ద కష్టం వచ్చిందో అంత కష్టపడి రచించిన దాన్ని నీళ్ల పాలు అవుతున్నా కూడా దుఃఖపడలేదు. భగవంతుడినే నమ్ముకున్నాడు కాబట్టి సుఖంలో దుఃఖంలో కూడా ఆ భగవంతుడిని నమ్ముకునే వాళ్ళకి సుఖము దుఃఖము రెండు సమానంగా చూస్తారు. సంతుష్ట సతతం యోగి, ఆయన ఎప్పుడు సంతృప్తిగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు. ఎందువల్ల ఆయన జీవితంలో మొత్తం భగవంతుడికి అంకితం చేశాడు, అంత గొప్పవాడు కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. సత్తం సంతుష్ట అంటే వాళ్ళకి తృప్తి ఉంటుంది జీవితంలో. ఎందువల్ల ఉంటుంది, ఇంకా ఏం సాధించాలని ఏమి ఉండదు, ఇచ్చిన దాంతో భగవంతుడు ఇచ్చింది ప్రతిదీ అని చెప్పి దీంతో తృప్తిగా జీవిస్తుంటారు. ఇది కావాలి అది కావాలని ఏం ఉండదు వాళ్ళకి, అలాంటి గొప్పవాళ్ళు వాళ్ళు. సంతుష్టం సతం యోగి, యోగి మళ్ళీ యోగ మార్గం ద్వారా, మళ్ళీ భక్తి యోగం ద్వారా పరమాత్మని ఆశ్రయించి ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. ఇంకా యథాత్మ అంటే తన మనసును ఇంద్రియాలను అన్ని జయించిన వాడు, అన్ని జయించేస్తారు, వాళ్ళకేం లెక్క ఉండదు అసలు. ఆ భగవంతుడే తప్ప వేరే ఆలోచన ఉండదు. ఆ ఏకనాథుడు అట్లాంటి వాడే. ఏ విషయంలో కూడా భగవంతత్వాన్ని తప్ప ఇంకా వేరే సాధన మార్గం అంతా అదే తప్ప, ఉదయం లేచి భగవంతుడి సాధన చేయడం తప్పితే ఇంకా వేరే ఆలోచన లేనివాడు అటువంటి వాడు ఆయన. దృఢ నిశ్చయగా ఎప్పుడు భగవంతుడి ఏంటే మనసు నిలిపేసి ఉంటారు, నిశ్చయమైన అభిప్రాయంతో ఉంటారు. ఈ రోజు ఈ పూజ చేద్దాం, ఈ రోజు ఆ పూజ చేద్దాం, ఆ దేవుడి దగ్గర పోదాం, ఇది మార్చుకునేది ఉండదు. ఒకరిని పట్టుకుంటే వాళ్ళ కోసంగా జీవితాంతం అంకితం చేసేస్తారు. దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధి, ఆయనకే అర్పించే మనసు బుద్ధి కలిగి ఉంటారు గొప్ప భాగవతోత్తరం. ఏకనాథుడు కూడా అలాంటి వాడే. ఏమవుతుందంటే ఏకనాథుడు తన జీవితంలో ఆయన విధంగా పరమ భాగవతోత్తరం అయిన తర్వాత ఇలా ఉంటూ ఉంటే ఒక రోజు మా ద్వారకా నగర్ నుంచి ఒక బ్రాహ్మణ వస్తాడు. వచ్చి ఈ ఏకనాథుడికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం కావాలి మీకు, మా ఇంటికి వచ్చారంటాడు. అయ్యా నేను అక్కడ ద్వారకా నగరంలో కూర్చొని నేను అంతర్ను కూడా ధ్యానం చేసే శక్తి నాకుంది. నేను కూర్చొని ఆ భగవంతుడు నా మనసులో బుద్ధి అర్పించేసేసి ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే ఆ భగవంతుడు ఏం చెప్పాడు తెలుసా నాతో, నేను ప్రస్తుతం ఇక్కడ లేను, నువ్వు పటాన్కి వెళ్ళు, మా మరాఠా దేశంలో ఉండే ప్రాంతంలో ఉండే పటాన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఏకనాథుడి ఇంట్లో కూర్చోన్నా నేను, అక్కడ నేను కాండ్వా అనే పేరుతో ఉన్నాను, నేను ఆయన సేవ చేసుకుంటున్నాను, కాబట్టి ఇప్పుడు నీకు నేను దర్శనం ఇవ్వలేని చెప్పాడు. కాబట్టి ఆయన దర్శనం చేసుకుందామని నేను దగ్గరికి వచ్చా అంటాడు. అంతే ఆశ్చర్యపోతాడు. 12 ఏళ్ల క్రితం తన దగ్గరికి ఒక వేద బ్రాహ్మణుడు వచ్చి నేను మీ సేవ చేసుకుంటాను, మీరేం పెడితే తిని ఉంటా అని చెప్పి ఉంటాను అనమాట వాళ్ళ ఇంట్లో.
అప్పటి నుంచి ఆ కాండు అనే ఆయన ఈయనకు 12 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. ఉదయం లేచి నీళ్లు తెచ్చి పెడతాడే, ఈయన గుడ్డలు తూతాడే, ఇల్లు శుభ్రం చేస్తాడే, ఆ పితృ తెలపడానికి కూడా వంటలు కూడా ఆయనే చేస్తాడు. ఉదయం లేచి అన్ని పనులు ఆయన చేస్తుంటాడు ఇంట్లో. అప్పుడే ఈ బ్రాహ్మణుడు వచ్చినప్పుడు సమయంలోనే ఆయన కావడితో బయట నుంచి నీళ్లు నది నుంచి నీళ్లు తీసుకొస్తుంటాడు. అప్పుడు ఏకనాథుడు ఆ మాట వినంగానే వచ్చి కాండ పడిపోతాడు. స్వామి, నువ్వు ఈ రూపంలో వచ్చి మా ఇంట్లో 12 ఏళ్ల నుంచి ఉన్నావా? నేను ప్రతిరోజు నేను తిని తాత నీకు పెడుతున్నాను, నీకు ముందు పెట్టి నేను తినాల్సిన వాడిని, ఇట్టాంటి దుస్థితి నాకెందుకు కలిగించావు, నాకెందుకు శిష్యుడిగా చేరావు నువ్వు అని కాళ్ళ వేళ్లాబడి ఏడుస్తాడు. అప్పుడు ఆయన నవ్వి, నువ్వు ఎంత భక్తుడు అంటే నీ భక్తికి నేను లొంగిపోయానయ్యా, నేను వచ్చేసాను, నిన్ను వదిలిపెట్టి ఉండలేక నేను వచ్చేసాను నీ ఇంటికి. 12 ఏళ్ల నుంచి నీకు సేవ చేసుకుంటున్నాను. ఎంత ఆనందం ఉందో నీ ఇంట్లో. నువ్వు చేసే నా నామ జపం వింటుంటేనే నా ఒళ్ళు పులకరించిపోతోంది. నువ్వు ఆనంద బాష్పాలు కాలుస్తుంటే నేను చూస్తూ ఉంటే నన్ను నేను మైమర్చిపోతున్నాను. అంతటి గొప్పవాడివయ్యా నువ్వు. అందుకే నిన్ను వదిలిపెట్టలేక నీ ఇంట్లో నాళ్ళ నుంచి కూర్చో ఉన్నాను. అందుకే ఆ బ్రాహ్మణుడు నాకు దర్శనం అంటే నేను ఇవ్వలేని ఇక్కడ కూర్చో ఉన్నా అని చెప్పాను అని చెప్తాడు. అంటే ప్రపంచాన్ని చాటడానికి కోసంగా, ఇటువంటి గొప్పవాడి భక్తుడిని చాటడానికి కోసంగా ఆయన ఆ యొక్క లీల చేశాడనమాట భగవంతుడు. ఆ విధంగా మనోబుద్ధి అర్పించిన వాడే ఆ ఏకనాథుడు. మద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడే నాకు ప్రియుడు. ఎన్ని లక్షణాలు ఉన్నవాడే భగవంతుడికి ఇష్టం కాబట్టి 12 ఏళ్ల పాటు ఆయన ఇంట్లో ఉండి భగవంతుడే సేవ చేసుకున్నాడు. అంటే అంత భక్తి, అటువంటి భక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళంటే ప్రియులు. మరి ఆ ప్రియత్వాన్ని మనం సంపాదించాలంటే మనకు కూడా ఇటువంటి లక్షణాలన్నీ ఉండాలి. ఈ లక్షణాన్ని రావడానికి సాధన మార్గం కర్మ ఫల త్యాగం. అక్కడి నుంచి మొదలుపెట్టి అభ్యాసము, జ్ఞానము, ధ్యానము చేస్తూ ఇవన్నీ లక్షణాలని కలిగి ఉండాలి భక్తుడైన వాడు. ఏమే లక్షణాలు? అద్వేష్ట సర్వభూతానం, సర్వజీవరాశి ఎందు ద్వేషం లేకుండా ఉండడం, మైత్ర స్నేహభావం ఉండడం, కరుణ దయచి పెట్టడం, మరియు నిర్మమం మమకారం లేకుండా ఉండడం, అహంకారం లేకుండా ఉండడం, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా ఉండడం, క్షమి అంటే సహనం కలిగి ఉండడం. ఆయన ఏకనాథ్ ఎంత సహనం చూపించాడు అన్ని విషయాల్లో. సంతుష్ట సత్తం యోగి, తృప్తిగా ఉండాలి. ప్రతిదాని జీవితంలో ప్రతి దానికి తృప్తిగా జీవిస్తాడు ఆ భక్తుడైన వాడు. యోగి అవుతాడు. ఆ జీవాత్మ పరమాత్మ కలయడానికి కోసంగా నిరంతర సాధన చేస్తాడు. అందులో ఏతాత్మ, ఆ సాధకుడు తన ఇంద్రియాలని, తన మనసును, తన బుద్ధిని జయిస్తాడు. మరి దృఢ నిశ్చయ, ఎప్పుడు సంకల్పం, ఎలాంటి సంకల్పం ఉంటుంది? ఎప్పుడు నిష్కామ భక్తితో కలిగి ఉంటాడు. దృఢమైన భక్తి భగవంతుడిని నిలిపి ఉంటాడు. ఇంకా మయ్యర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి ఆయనకి అర్పిస్తాడు. మద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడే నాకు ప్రియుడు అని పరమాత్మ చెప్పిన లక్షణాన్ని కూడా ఏకనాథుడి కథ ద్వారా మనం చూసాం. కానీ ఇవన్నీ మనం కూడా కలిగి ఉండాలి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు పరమాత్మ ఈ యొక్క 2 శ్లోకాల ద్వారా. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో భక్తి యోగంలో 12వ అధ్యాయంలో 12, 13, 14 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.